నమస్తే, కేటూ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు నుంచి ఉదయం ముచ్చట్లకు స్వాగతం. కేటూ న్యూస్ మీ ముందుకు వస్తుంది. ప్రతిదినం కూడా ప్రధాన పత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తలన్నీ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది కేటూ న్యూస్. ఓకే, ముందుగా ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి బ్యానర్ ఐటమ్స్ ఈనాడులో కనుక మనం చూస్తే ప్రధానమైనటువంటి వార్త, ప్రజల మధ్యకు పాలన. నేటి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాం. నిస్సహాయులకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అభయహస్తం లోగో దరఖాస్తు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత కూడా 6 గ్యారెంటీలను అమలు చేసే సందర్భంలో ఈరోజు ప్రజల మధ్యకు పాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి కూడా ప్రతి గ్రామాల్లో కూడా వారు ప్రజల నుంచి దరఖాస్తులు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉంటున్నారు. అది ఈనాడులో ప్రధాన వార్తగా మనం చూస్తుంటున్నాం. నిస్సహాయులకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అభయహస్తం లోగో దరఖాస్తు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తూ పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన. గ్రామ సభలు నిర్వహిస్తామని ఎన్నికలకు ముందు మేము మాట ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. అందుకే ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే 2వ హామీలను అమలు చేశాం. మిగిలిన గ్యారెంటీలను కూడా అమలు చేయడానికే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టాం. గురువారం అంటే ఈ రోజు నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాలలో వార్డుల వారీగా సభలు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం. నిస్సహాయులకు చేయూత అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాసం పేరిట రూపొందించిన అభయహస్తం 6 హామీల లోగోను బుధవారం సచివాలయంలో మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రజాపాలన దరఖాస్తు పత్రం, ప్రజాపాలన పోస్టర్, సీఎం సందేశం కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వార్త 2వ పేజీలో ఉంటుంది. సో ఇది ప్రధాన వార్తగా మనం చూస్తున్నది. 5 పథకాలకు ఒకే ఆర్జీ, అన్నిటికీ ఒకటే దరఖాస్తును నిర్ణయించడం జరిగింది. ప్రధానమైన ఇంకొక వార్త ఉంటుంది, విద్యార్థులకు సంబంధించింది. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కానీ విద్యార్థులు ఇంకా భరిస్తూనే వచ్చారు. సో ఈ ప్రభుత్వంలోనైనా విద్యార్థులు తమ కొలువుల విషయంలో కొలికి వస్తాయేమో చూద్దాం. అయితే ఇక్కడ ప్రధాన వార్తగా చూస్తాం, గ్రూప్ 2 పరీక్షలు మళ్ళీ వాయిదా అంటూ ఒక కథనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గ్రూప్ 2 రాత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6-7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. గ్రూప్ 2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. కానీ నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని నవంబర్ 2-3 తేదీలకు మార్చారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షను మళ్ళీ 2024 జనవరి 6-7 తేదీల్లోకి రీషెడ్యూల్ చేసింది. బుధవారం టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం తాజాగా నిర్ణయం వెలువడించడం జరిగింది. అంటే ఇంకా కొత్త తేదీలు మరి ప్రకటించాల్సి ఉంది. విద్యార్థులు ఒక కొత్త అనాసక్తిగా ఉన్నది కనపడుతూ ఉంటుంది. ఇంకో మేడిగడ్డకు సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తాం. అన్నారు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు. మేడిగడ్డ ఆధారంపై చేతులెత్తేసిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కేంద్ర జల సంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేయాలని సూచన. ఇది చాలా అతి క్లిష్టమైనటువంటి ఇది. ఒక బ్యారేజ్ కుంగిపోవడం అనేది నిజంగా అసలు మనం ఎందుకంటే గతంలో పెట్టినటువంటి బ్యారేజెస్ 100 సంవత్సరాలైనా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ అయితే శ్రీశైలం ప్రాజెక్టులు ఈ రోజు వరకు ఇంత కూడా చెక్కు చెదరలేదు. కానీ మన టిఆర్ఎస్ నాయకులు నిర్మించిన కట్టడాలు ఈ విధంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి వార్తలు మనం చూద్దాము. మేడిగడ్డ అన్నారు బ్యారేజీల పునరుద్ధరణ పనులకు సంబంధించి నైపుణ్యం మా వద్ద లేదు.
అత్యాధునిక సామర్థ్యం ఉన్న దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థలను ఎంపిక చేసి రక్షణకు సంబంధించిన డిజైన్లు తీసుకోండి అని తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేసి ఇన్వెస్టిగేషన్, డిజైన్, పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిలతో పాటు రాష్ట్రంలోని భారీ మధ్య తరహా ప్రాజెక్టులకు డిజైన్లు ఇచ్చిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పిఎస్ దెబ్బతినడంతో అన్నారంలో సిపిఐ ఏర్పడిన నేపథ్యంలో ఈ రెండింటిని పునరుద్ధరణ పనులకు సంబంధించి డిజైన్ సహా అన్ని వేరే సంస్థకు అప్పగించాలని సూచించిన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నిర్మాణ సమయంలో ఇచ్చిన మోడల్ స్టడీస్ కు తర్వాత బ్యారేజ్ నిర్వహణ తీరుకు పొందం లేకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని సిడిఓ అభిప్రాయపడినట్టు తెలిసింది. 2016 నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ రామగుండంతో జరిపిన సుమారు 25కు పైగా ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా సిడిఓ చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్ జత చేశారు. బ్యారేజ్ నిర్వహణలో వరద తగ్గుముఖం పట్టినప్పుడు గేట్లు మూసేసి నీటిని నిల్వ చేశారు. అయితే మేడిగడ్డ గేట్లను పూర్తిగా మూసి నీటి మట్టం పూర్తి స్థాయికి వచ్చి తర్వాత గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దీనివల్ల నీటి వేగం వెలాసిటీలో మార్పు వచ్చింది. దిగువ భాగంలో ఆఫ్రాన్ కాంక్రీట్ నిర్మాణం దాటి నీళ్లు పడడం వల్ల సమస్య వచ్చింది. మేము చేసిన డిజైన్ కు బ్యారేజ్ నిర్వహణకు పొందడం లేకుండా పోయింది అని సిడిఓ ఇంజనీర్లు ప్రాజెక్టు ఉన్నత స్థాయి ఇంజనీర్లకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇది పూర్తి వార్త 2లో ఉంటుంది. అంటే ఏమైనా లోపాలు అయితే పూర్తిగా ఉన్నాయి, మనకు స్పష్టంగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇకపోతే అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, లోక్సభ ఎన్నికలకు సందిగ్ధత, రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం, నేడు కమలందలం విస్తృత స్థాయి సమావేశం. యాక్చువల్గా ప్రతి పార్టీ కూడా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే గెలుపు ఓటములపై సమీక్ష నిర్వహిస్తూ ఉంటుంటుంది. ఇప్పటి వరకు బీజేపీ అలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో రాష్ట్ర నాయకుల్లో కొంత అనాసక్తి, కొంత నైరాశ్యం ఏర్పడింది. ఏంటి వరకు అధినాయకత్వం వచ్చి ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు, ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఇంకా ఆలోచనలో ఉన్నారు. అయితే ఈరోజు అమిత్ షా మన రాష్ట్రానికి వస్తున్నారు. సో ఈ మన జరిగినటువంటి ఎలక్షన్ లో ఉన్నటువంటి వైఫల్యాలను గురించి సమీక్ష చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోక్సభ ఎన్నికలు కూడా రానున్నాయి. సో వీటన్నిటి గురించి చర్చించే అవకాశం ఉందని మనకు ఈ 9 పూర్తి స్థాయి వార్త 9లో మనకు కనపడుతుంది. గుండె జబ్బులకు కోవిడ్ టీకాతో సంబంధం లేదు. వాస్తవంగా గతంలో మనం చాలా మంది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మంది యువకులు కూడా హఠాన్మరణం చెందుతున్నారు. వాళ్ళు ఉన్నట్టుండి ఎక్కడికక్కడ ఒక వయసుతో సంబంధం లేకుండా పోతూ ఉంటున్నారు. జబ్బులు రావడం లేకపోతే హార్ట్ మీద పడడం వల్ల చనిపోయారు అనేటటువంటి వార్తలు చాలా సందర్భాల్లో వచ్చాయి. అనేక పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, ఇక్కడ గుండె జబ్బులకు కోవిడ్ టీకాలకు సంబంధం లేదని ఒక వార్త మనం చూస్తుంటాం. JN1 రకంపై అప్రమత్తంగా ఉండాలి. ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్ళీ అక్కర్లేదు. ఈనాడు వీడియోతో ICMR మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్ చెప్తున్నాడు. కాబట్టి ఇది ఒక వార్తను మనం ప్రధాన వార్తలు చూడొచ్చు. కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు, ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించాలంటూ బ్యానర్ ఐటమ్ గా మనం చూస్తూ ఉంటున్నాం. కాంగ్రెస్ సర్కార్ గ్యారంటీల దరఖాస్తు నమూనాను ఆవిష్కరించిన సీఎం రేవంత్, మంత్రులు లక్షల కోట్ల అవినీతి చేసి తిరిగి ఇచ్చింది 1,00,000 మాత్రమే. బాగున్న భవనాలను కూలగొట్టి కడితే సంపద సృష్టించినట్ల అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్న కేటీఆర్ 2024 డిసెంబర్ 9లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఖజానాలో చిల్లి కావలేదు. కేసీఆర్ అంతా తుడిచి తీసుకెళ్లారు. లగ్గబిందులు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ప్రజాపాలన. గ్రామ సభలు ముగిశాక కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రజాపాలన దరఖాస్తులో ఆవిష్కరణలో ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు ఏం జరిగిందంటే 6వ తారీఖు వరకే అప్లికేషన్స్ దరఖాస్తులు పెట్టుకోవద్దని చెప్పేసి కొద్ది ప్రజలుగా డిస్టెన్స్ ఉండే, కానీ ఇంకా ముందు పొడిగించాలి అని చెప్పేసి కూడా అన్నారు. తర్వాత కూడా తీసుకుంటారు, ఒకేసారి తీసుకోవడం కష్టం కదా. ఓకే, ఇకపోతే ఇక్కడ చూస్తాం 66 కోట్లతో 22 ల్యాండ్ క్రూజర్లు మళ్ళీ గెలుస్తాం అనుకున్న కేసీఆర్
అంటే ఇంతకుముందు మరి వాటిని ఆర్డర్ ఇచ్చేసి ఉంటుంటారు ల్యాండ్ క్రూజర్ల కొరకు. సో చూద్దాం, వాటిని విజయవాడలో దాచిపెట్టారు. సీఎం అయిన 10 రోజుల దాకా నాకు ఆ వాహనాలు ఉన్న విషయం తెలీదు. ఓ అధికారి వచ్చి నా చెవిలో చెప్పారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నేడు ఏప్రిల్ మేలో దశల వారీగా విజయవాడకు పంపిన బీఆర్ఎస్ సర్కార్ బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ హంగులు సంతరించుకుని డెలివరీకి సిద్ధమైన కార్లు. అంటే గెలుస్తామనే ఆలోచనతోనే మొత్తం 22 ర్యాంక్ అంటే 66 కోట్లతో అంటే ముందుగా ప్లాన్ చేసుకుని మూడోసారి కూడా విజయం సాధించి ముఖ్యమంత్రిగా నేనే ఉంటానని చెప్పేసి ప్రజలు ఆశీర్వదిస్తారనుకున్నాడు. ప్రజలందరూ తగిన బుద్ధి అయితే చెప్పారు. ఏపీ పగ్గాలు షర్మిలకే. నిజంగా కూడా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చాలా అసలు పూర్తిగా ఊడ్చుకుపోయింది. ఇప్పటి వరకు దాని ఎలాంటి ఆధారం లేదు, దానికి సంబంధించినటువంటిది లేదు. కానీ ఇటు కర్ణాటక గెలిచిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో కూడా ఒక స్థాయిలో దాని కాంగ్రెస్ తిరిగి మళ్ళీ పునరుజ్జీవం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కేంద్రం. అందులో భాగంగానే ఇక్కడ మరి షర్మిలకి ఏపీలో పగ్గాలు ఇవ్వడం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ స్పష్టీకరణ షర్మిలకి. ఆమె జగన్లా చేయరు, అన్ని తాము చూసుకుంటామని వెల్లడి. ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ. పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ. జగన్ పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత. హోదా సాధనకు ఉద్యమించాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా రాహుల్. ఆంధ్రప్రదేశ్ పిసిసి సారథిగా టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టడం ఖాయమైపోయింది. బుధవారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏపీ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయం వారికి తెలియజేశారు. ఈ భేటీకి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్, వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి, పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, సీనియర్ నేతలు పల్లం రాజు, జేడి శీలం, కొప్పుల రాజు, కనుమూరు బాబురాజు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై 2 గంటలకు పైగా చర్చించారు. చర్చ నడుస్తుండగా వచ్చిన రాహుల్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు బాధ్యత వహించడంపై చర్చ జరిగినట్టుగా చూస్తాం. పూర్తి వార్తను 11వ పేజీలో చూస్తాం. ఏదేమైనా తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ బలపరిచి దాన్ని తిరిగి అధికారంలో తీసుకురావడానికి చేస్తున్నటువంటి చర్యలు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటున్నాయి. భవిష్యత్తులో చూద్దాం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయో. ఇక విశ్రాంత ఐఏఎస్ ఇంటి కబ్జా యత్నం అంటే మనం కథనాన్ని చూస్తుంటాం. నిందితులు ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్. సిసిఎస్ లో విచారణ, నోటీసులు. ఆయన అన్న వదిలకు ఇప్పటికే రిమాండ్. ఫోర్జరీ డాక్యుమెంట్ తో బన్వర్లాల్ ఇంటి ఆక్రమణకు పన్నాగం. బన్వర్లాల్ భార్య ఫిర్యాదుతో కేసు. ఇది ఇట్లాంటి ఐఏఎస్ ఐపీఎస్ లకే భూ కబ్జా జరుగుతుంది. సామాన్య మానవునికి ఇంకేం జరుగుతుంది? అది చూడాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రూప్ 2 సంబంధించినటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. గ్రూప్ 2 పరీక్ష మళ్ళీ వాయిదా. తేదీ వివరాలు త్వరలో వెల్లడిస్తామన్న టీఎస్పీఎస్సీ. 6-7 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు 3వసారి వాయిదా. రేపు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ అంటూ ఒక వార్తా కథనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక రాష్ట్ర బీజేపీలో చెల్ల సారథ్యం అంటూ ఒక వార్తను మనం చూస్తాం. తెలంగాణలో 2-3 నేతలపై పార్టీ అధిష్టానికి ముఖ్య నేతల ఫిర్యాదు అంటూ మనం వార్తలు చూస్తూ ఉంటున్నాం. ఇక మేడిగడ్డకు సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇకపోతే స్థానికంగా ఉన్నటువంటి వార్తల్లో మనం చూద్దాం. మిర్యాల కూడా వైస్ చైర్మన్ కుర్రా విష్ణు గారు మన నైట్ చనిపోవడం జరిగింది. మిర్యాల ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక విశాలమైన గాథ. కోప్పడకండి, ప్రజలకు న్యాయం చేయండి అంటున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు ప్రజాపాలన విజయవంతం చేయండి, మిర్యాలగూడకు మంచి పేరు తీసుకొద్దాం. సన్నాహ సమావేశంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ గ్రామాల్లో ప్రజల పనులు ఒత్తిళ్లలో ఉండి సంక్షేమ పథకాలు అమలు కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు ఒకేసారి పెద్ద ఎత్తున వస్తుంటారు. అలాంటి విషయాల్లో అధికారులు వారిపై కోప్పడకుండా సమయానంతంతో వ్యవహరించి ప్రజాపాలన విధానాలను వివరించి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. స్థానిక రైతు వేదిక కార్యక్రమంలో బుధవారం నేటి నుంచి ప్రారంభమవుతున్న ప్రజాపాలన కార్యక్రమాలు అమలుపై నియోజకవర్గ స్థాయిలో సన్నాహాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాపంగా అమలు శ్రీకారం చుట్టిన ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమానికి అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేటు న్యూస్ ఉదయం ముచ్చట్ల కార్యక్రమం చూస్తుండండి, ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటుంది కేటు న్యూస్ ఉదయం ముచ్చట్లతో. థ్యాంక్ యూ.